పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 90% హామీలను మొదటి ఏడాదిలోనే అమలు చేశారని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిలో చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. ఇప్పటి వరకు ఇంట్లో ఉండే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతో ₹2కే బియ్యాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు మహిళలకు డ్వాక్రా సంఘాల పేరుతో మహిళా అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. మహిళలకి మీకు ఈ 3 పథకాలకే 100 కోట్ల పైగా మన నియోజకవర్గంలో జమ అయిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మనందరం కూడా చూసాం, ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచడానికి ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ఎస్సీ గృహాలన్నిటికీ కూడా ఉచితంగా సోలార్ పవర్ ని బిగించే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.